హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో ఏంటంటే నేనైతే ఈరోజు మా హోమ్ టూర్, అలాగే మేము ఈ అకామిడేషన్ ఎట్లా సెట్ చేసుకున్నాం, అలాగే మాకు వచ్చిన ఏదైనా ఆన్లైన్ డెలివరీ వచ్చేటి ఎట్లా ఇక్కడ ఉంటాయి ఏందని అయితే వీడియోలో షేర్ చేసుకుంటాను. మాకైతే ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ వచ్చినాయి అనుకోండి, ఐదర్ ఆ మెయిల్ బాక్స్ ఉంది కదా అక్కడ, ఆ మెయిల్ బాక్స్లో అయినా పెడతారు, లేదంటే మా డోర్ ముందు అయితే పెడతారు రూమ్ దగ్గర. అది కూడా చూపిస్తాను. ఇదైతే మా ఎంట్రీ. ఇక్కడ నుండి ఇక్కడ ఏదైనా ట్రాష్ మాది ఉంటుంది కదా, ట్రాష్ అన్ని ఇక్కడ పెట్టాలి. మా అపార్ట్మెంట్ అందరికీ ఇక్కడ పెట్టారు. ఇదైతే డెడ్ ఎండ్, ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇదైతే మా అపార్ట్మెంట్ ఇక్కడ ఉంటుంది. సో ఇట్లా మేమైతే పార్క్ చేసుకోవచ్చు. ఇట్లా మొత్తం గ్రీనరీ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మాకు మా ముందు ఇచ్చినంత పార్కింగ్ ప్లేస్ అయితే ఆయన గ్రీనరీ కూడా మాకు అక్కడ ఇచ్చినంత ఇటైతే ఇవ్వలేదు. కార్లు అయితే ఇక్కడ పార్కింగ్ మన ఉన్న ప్లేస్ కంటే పార్క్ ఎక్కువ ఉంటుంది. ఇదైతే అపార్ట్మెంట్ మొత్తం. ఇవన్నీ మా ఫ్రాంక్లిన్ అపార్ట్మెంట్స్. ఇవన్నీ మొత్తం ఇట్లనే ఉంటాయి. దీంట్లో ఇద్దరికి ఉంటుంది, పైన ఇద్దరికి ఉంది. మాదైతే ఫస్ట్ ఫ్లోరు చూపిస్తాను. ఇది మొత్తం గ్రీనరీ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా. ఇక్కడ వచ్చేసరికి ఎవరికైనా ఎవరి దానిలో ఎంట్రీ ఉంటుంది అనమాట. పైన వాళ్ళకి, కింద వాళ్ళ బాల్కనీ వచ్చేసరికి ఇక్కడ ఉంది కదా. అది మేము ఇక్కడ ఎందుకు చూస్ చేసుకున్నాము అంటే, మాకైతే దగ్గరలోనే వాల్మార్ట్ అయినా, ఇండియన్ బజార్స్ అయినా ఇక్కడ నియర్ బై ఉండే. సో ఇక్కడికి వచ్చేసి తీసేసుకున్నాము. వాకబుల్ డిస్టెన్స్లు ఉన్నాయి, తీసుకోవాలి కదా, ఎందుకంటే ట్రావెలింగ్ ఎక్కువ ఛార్జెస్ అవుతాయి ఇక్కడ. ఇప్పుడైతే మా రూమ్ అయితే చూపిస్తాను మీకు. మాదైతే ఎంట్రీ ఇట్లా ఉంది. బాల్కనీ అందరికీ ఉంటుంది నార్మల్గా బాల్కనీ. స్టేర్స్, అది వేరే అపార్ట్మెంట్, ఇది వేరే అపార్ట్మెంట్. మాకైతే రైట్ సైడ్లో ఇచ్చారు. ఇందాక చెప్పాను కదా, మనం ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నది ఆ పోస్ట్ బాక్స్లో అయినా పెడతారు, మెయిల్ బాక్స్, లేదంటే ముందైతే పెడతారు. మాకైతే ఏదో ఆర్డర్ అయితే వచ్చింది, ఇది తీసుకెళ్ళి లోపల పెట్టుకోవాలి. ఇదైతే బెల్. మాకు కీస్ ఇచ్చి ఉంటే ఫస్ట్ వచ్చినప్పుడు ఇదనేది ఫస్ట్ కీస్ ఇచ్చినప్పుడు ఇదైతే ఇట్లుండే. ఫస్ట్ ఇట్లుండే, మేము దీన్ని తీయడానికి చచ్చిపోయినాం. అది కీస్ వేరేది ఇచ్చిరేమో, మళ్ళీ చేద్దామన్నా కానీ వాళ్ళకి 3 వరకే ఉండే, అది క్లోజ్ అయిపోయింది. మళ్ళీ ఇది ఇట్లా తిప్పి యూస్ వచ్చింది. ఇక్కడ కీ అసలైంది. ఇదైతే మా హాలు ఎంట్రీ. ఇక్కడ మా చెప్పులు అవన్నీ స్టాండ్ ఇటు సైడ్ పెట్టేసినాం. ఏమైనా కోట్స్ ఉంటాయి కదా ఇక్కడ పెట్టేసుకున్నాం. ఈ టీపై ఇవన్నీ మేమే సెట్ చేసుకున్నాం అంట, వాళ్ళు ఏమి ఇవ్వలేదు. ఇదైతే హాల్ మొత్తం. ఇక లైట్స్ అన్నీ ఇట్లే ఉంటాయి. మేము రైస్ కుక్కర్ ఇవన్నీ మేమే తెచ్చుకున్నాం, వాళ్ళు ఏమి ఇయ్యరు, ఓన్లీ ఈ రూమ్ ఒకటి ఇస్తారు. ఇది టీవీ మా పెద్ద కష్టపడి తెచ్చుకున్నది, కూలి పని చేసి. బెడ్ మేము ఎప్పుడన్నా దావత్ చేసుకుంటాం కదా, అప్పుడప్పుడు తాగుతాం కదా. అంటే తాగడం అంటే నేనైతే వైన్ తాగుతా. సో ఆ వైన్ మా వాళ్ళు అయితే అందరు ప్యాక్ చేసిర్రు కవర్లో, అవి కూడా ఉంటాయి, ఎవరైనా చూస్తే ఎట్లుంటుందో అని. దీంట్లో అయితే బుడ్డి ఉంటుంది. ఇవైతే మా వాళ్ళు వేసేసారు. ఇదేమో కరోనా ఎక్స్ట్రా వైరు, కరోనా మన దగ్గర కూడా దొరుకుతాయి కదా. ఇవైతే మన బ్రిజర్ లాగా ఉన్నాయని అయితే పట్టుకొచ్చినాం, ఒక 2-3 అయినా అంతే. ఇట్లా అప్పుడప్పుడు ఇక్కడ పడుకోవడానికి. ఇవన్నీ సౌండ్ బాక్స్, అవన్నీ బాక్స్ అయితే సేవ్ చేసి పెట్టినాం ఎప్పుడైనా పనికి వస్తాయని. ఇదైతే నా రూము. అస్సలు చూడకురి, మా ఏం మంచిగా ఉండదు, అంత చిరుగు పడేసిన. నీట్గా పెట్టి మా అమ్మ చూస్తే అయితే తిడుతుండొచ్చు నన్ను, ఏం ఇట్లా పెట్టినావు అంత చక్కగా పెట్టుకోకాను. చూసారా సార్ డబుల్ యాక్షన్. గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడని మాట్లాడి నేను కనపడగానే గురువు గారు అని పిలుస్తాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వెండి. ఇంకా మా మామయ్య కొత్తగా తెచ్చుకుంటే దీన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకో, దీన్ని మీ దగ్గర పంపించి కరిపిస్తా. ఇదైతే మా కిచెన్. ఇదైతే నేనే చేసిన ఇందాక. ఎట్లుందో మరి మామూలుకి తెలియాలి, సేటే తిన్నాడు. పెద్దకి పూజ చేసి పాయసం చేసింది. ఇది ఫ్రిడ్జ్. అందరికి ఫ్రిడ్జ్ అయితే కామన్, అందరికి ఇస్తారు వాళ్ళే, మా వాళ్ళు నింపేసారు మొత్తం.
ఇదైతే ఓవెన్ పెద్దది. ఒకసారి అయితే యూజ్ చేసినామంటే ఇది లైట్ ఫ్యాన్ ఉంటుంది. ఇక్కడ బోల్ వాష్ ఇది, కాకపోతే మేమైతే ఇప్పుడు వాడలేదు. నార్మల్గా అయితే ఎప్పుడు వాష్ చేయలేదు దీన్ని, ఎప్పుడో ఒకసారి వాష్ చేసినాం అనుకుంటా అంతే. దానిలో వాష్ చేసుకొని మళ్ళీ ఇక్కడ పెట్టేస్తాం మేము, ఎందుకంటే ప్లేస్ ఎక్కువ లేదనేసి. ఇదైతే మా పూజ రూమ్. ఈరోజు ఫ్రైడే, సో పూజ చేసేసింది మా అక్క, పాయసం చేసి పెట్టింది, తినాలి. ఇదంతా హాలు. ఇది ఇంకో క్లాసెట్. మా వాళ్ళు అయితే ఇట్లా రాసి పెట్టారు ఏమేమి ఉంది ఏం చేసుకోవాలని. వాళ్ళ ప్యాక్ ఇక్కడ. ఇదైతే వాషరు అంటే వాషింగ్ మిషన్. దీనిలో బట్టలు వేసుకోవాలి అండ్ ఆపరేటింగ్ అంది పైన ఉంటుంది. ఇదైతే డ్రైయర్, దీంట్లో వాషర్ వేసుకోకుండా దీంట్లో డ్రైయర్లో వేసుకోవాలి. మేము ఎందుకు సెలెక్ట్ చేసుకున్నది అంటే మాకు వాషర్ డ్రైయర్ దీంట్లోనే ఇచ్చిర్రు. నార్మల్గా అయితే బయట వేరే దాంట్లో ఇస్తారు, మనం డబ్బులు పెట్టి వేసుకోవాలి. మాకైతే పెద్ద ఇది ఇచ్చారు గ్లాస్. ఇది వాష్రూమ్, దీంట్లోనే షవర్ బాత్ రెండు ఉంటాయి అటాచ్డ్. ఇది లైట్స్ అన్ని ఇట్లా పైన ఉంటాయి, ఎక్కడైనా ఫ్యాన్ ఇచ్చేద్దాం పక్కనే. ఇదొక బెడ్రూమ్, ఇదైతే మా బెడ్రూమ్. ఇది ముప్పారంది, ఇది సేటుది, ఇదేమో నాది. సేట్ అంటే అవి బయట ఉన్నాడు, చూపిస్తా. అదైతే నా బెడ్, అస్సలు మంచిగా ఉన్నది. ఇదో ఇట్లా ఇక్కడికి వచ్చిన తర్వాత కొనుక్కొని ఇట్లా సెట్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి కూడా మాకు వ్యూ అయితే ఉంటుంది. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్. దీనిలో 3 మెంబర్స్ ఉంటారు. దీంట్లోనే అటాచ్ బాత్రూమ్ అయితే వచ్చింది. సో ఇది గర్ల్స్కి ఇచ్చేసినాం. ఏంది అట్లా పడేసింది అయితే అనుకోకరు, ఎందుకంటే బ్యాచిలర్స్ కదా, అట్లే ఉంటాయి రూమ్స్ అయితే నార్మల్గా. ఇది బయటికి దారి. మళ్ళీ ఇది ఒక సీడ్ అని చెప్పినా కదా, బయట ఫోన్ మాట్లాడుతుంటూ ఏదైనా వీడియో తీస్తున్నా అంటే మాత్రం మనం ఎప్పుడు స్కిప్ అయితే మనం చూస్తాడు. నవ్వు చూడు రీ ఎట్లా అయిపోయిండో ఒకటేసారి స్టాచ్యూ లాగా. ఇక వీడే అభిలాష్ చూలుర్రి. ఎందుకు అంత పగలపడి నవ్వుతున్నావు నువ్వు? నేను ఎంత పెద్ద పిక్చర్ డాష్ నాకు ఇప్పుడే అర్థమైంది, అందుకే. ఇట్లా అప్పుడప్పుడు మేము దావా చేసుకోవడానికి తాగడానికి అది ఇట్లా పనిచేస్తుంది. ఇక్కడ ఏంటంటే కుక్కలు ఇట్లా. మేమైతే ఈ రూమ్కి వచ్చేసరికి అన్నీ కలిపి $1,400 అయితే కడుతున్నాం. అండ్ ఎక్స్ట్రా వచ్చేసి పవర్ బిల్ కట్టుకోవాలి సపరేట్గా. అంతే మరి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి విజిట్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.